వెల్కమ్ టు అనిత తెలుగు న్యూస్. ప్రకాశం జిల్లా దొనకొండ పరంగా రోజు రోజుకి దిగజారుతున్న పరిస్థితుల దృష్ట్యా స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన దొనకొండలో ఈ రోజు స్థితిలో చూడడం చాలా బాధాకరంగా ఉందని, కనీసం మౌలిక వసతులు కూడా కరువయ్యాయని దొనకొండ సీనియర్ సిటిజన్ సూర్యప్రసాద్ శాస్త్రి మీ ఊరుని ఇలా చూడటం ఎంతో బాధాకరంగా ఉందని, స్థానికులు కాబట్టి అన్ని విషయాలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఆయన వాపోయారు. అభివృద్ధికి ఎంతో అనువైన ఈ ఊరిని ఇలా అధోగతి పాలు చేయడం స్థానిక నాయకుల నిర్లక్ష్యాన్ని చూపుతుందని, గతంలో రాజధానిగా పేరు పొందిన ఈ దొనకొండను కనీస వసతులు కూడా లేకుండా చేయడం ఎంతో బాధాకరమన్నారు. ప్రతి ఒక్క అభివృద్ధికి నీరు లేదా అని సాకు చూపించి మా ఊరికి జరగవలసిన అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు తరలించడం న్యాయం కాదని, చిత్తశుద్ధి ఉంటే సుమారు 8 కిలోమీటర్ల దూరంలో గల సాగర్ కెనాల్ను గుర్తు తెచ్చుకోవాలని, ఆ నీరు ఇటు మళ్లించే విధంగా ప్రయత్నాలు చేయాలని, గతంలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు దొనకొండలో స్టాపింగ్ లేకుండా ఉండేది కాదని ఆయన తెలిపారు. స్టేషన్ కు 2 వైపులా ప్రయాణికులు ఉన్నందున ఒక కాలినడకన వంతెన నిర్మించిన ఎడల దొనకొండ ప్రజలకు ఎంతో మేలుగా ఉంటుందని, ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు దొనకొండ రైల్వే పరంగా అభివృద్ధి పరచడానికి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుకుంటున్నారు. నా పేరు సూర్యప్రసాద్, నేను సీనియర్ సిటిజన్. ఇది మా నేటివ్. సరే, ఎప్పుడైనా పెన్షన్కి రావాలన్నా ఏది రావాలన్నా ఈ రైల్వే స్టేషన్ మార్పు చేసినందువల్ల, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేనందువల్ల బస్ స్టాండ్లో దిగేసేసి ఊళ్ళోకి వెళ్ళాలంటే ఊళ్ళో ఉన్న ఆఫీసులన్నీ, బ్యాంకు, స్కూళ్ళు అన్నీ అటుపక్కనే ఉన్నాయి. ఇటుపక్క నుంచి అటుపక్క పోవాలంటే కనీసం 200-300 పర్ ట్రిప్ పెట్టుకుంటే కానీ మేము అక్కడికి పోలేకపోతున్నాం. పెన్షన్ పోయితే నెల పెన్షన్ పోవాలంటే అక్కడికి ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంతకుముందు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండేది, అది కూడా సగం దాకానే ఉండేది. ఆ కొంచెం ఏదో కష్టపడి నడిచిపోయేవాళ్ళం. ఇప్పుడు అది కూడా తీసేసినందువల్ల ప్రజలు ఇటు నుంచి అటు పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కాక ఇది చాలా ఊళ్ళకి సెంటర్ లాంటిది. ఎక్స్ప్రెస్ రైళ్లు 1-2 అవుతున్నాయి, కానీ ఇంతకుముందు కనీసం ఈ రూట్లో ఒక 20 ట్రైన్స్ దాకా నడిచేవి. ఇప్పుడు హార్డ్లీ ఒక 3-4 వెళ్తున్నాయి. అందులో కూడా కొన్ని ఆగటం లేదు ఏంటి. కాబట్టి ఈ విషయంలో కొంచెం రైల్వే వాళ్ళు శ్రద్ధ తీసుకొని చేసి ప్రజలకు సరైన కన్వీనియన్స్, తర్వాత వాళ్ళు ఇటు నుంచి అటు పోవటానికి కానీ అటు నుంచి ఇటు రావడానికి కానీ ఒక బ్రిడ్జ్ లాంటిది నిర్మించేసి ప్రజలకు సహాయం చేయాలని కోరుతున్నాం. మా నేటివ్ అండి, నా విద్యాభ్యాసం అంతా ఇక్కడే నెట్టిపోయింది ఏంటి. ఇప్పటికీ ఈ ఊరితో అవసరాలు చాలా ఉంటాయి కాబట్టి ఎక్కడున్నా కానీ ప్రతి నెలకి 2-3 మాటలకి ఇక్కడికి రావాల్సి వస్తుంది ఏంటి. గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇది ఒక శ్మశానం లాంటి ఇదిలో కనిపిస్తున్న ఊరు. ఆనాడు ఎంత దివ్యంగా రైల్వే స్టాఫ్, తర్వాత ఇంజన్ షెడ్, లోకో స్టాఫ్ కనీసం 5,000 దాకా ఇక్కడ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా ఖాళీ చేసిపోయినది, ఒక నిర్మానుష్యంగా ఏర్పడింది. దాని తోడు రైల్వే వాళ్ళ అశ్రద్ధ, వాళ్ళ నిర్లక్ష్యంతో కూడా ఏంటి ఈ రూట్లో ట్రైన్లు లేక ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రజలకు కూడా ఏంటి సరైన ట్రైన్ వస్తువులు లేనందువల్ల వాళ్ళు బస్సులు పట్టుకుని అటు ఇటు పట్టుకొని పోవాల్సి వస్తుంది. కొంచెం ఇటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని చేసి ఏంటి కొంచెం సరైన వస్తువులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే కాబట్టి చాలా కాలంగా ఈ ఊరిని మా సొంత ఊరు అన్న దృష్టిలో రైల్వే స్థలం కూడా చాలా ఖాళీ ఉంది. అదిగాక ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఉంది, తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. ఈ రైల్వే వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని చేసి సరైన ట్రైన్లు వేయటము ఏంటి, ఆ ఖాళీ స్థలం ఇంకో రకంగా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని కోరుతున్నాం.